ఓకే. పులుసు వంటకాలకు నేనుండాలని అంటుంది. తల్లి ఇక్కడ ఉంటే దూడ దూరంగా ఉంటుంది. అదే మన జాతీయ కూరగాయ. ఏంటది? వెజిటేబుల్. ఎస్, వెజిటేబులే అండి. నేను అడిగే పొడుపు కథలు మొత్తం వెజిటేబుల్స్కి సంబంధించినవి. ఓకేనా? కూరగాయలే మొత్తం. నిమ్మకాయ కాదన్నయ్య, నిమ్మకాయ కాదు. శుభాలకు ముందుంటుంది. పులుసు వంటకాలకు నేను ఉండాలని అంటుంది. తల్లి ఇక్కడ ఉంటే దూడ దూరంగా ఉంటుంది. అదే మన జాతీయ కూరగాయ. హాయ్ అండి మెహబూబ్ గారు. ఎస్, గుమ్మడికాయ కరెక్ట్. శుభాలకు ముందు ఉంటుంది కదా గుమ్మడికాయ, పంకిన్. ఓకే, నెక్స్ట్ పొడుపు కదా. 6 మెంబర్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. పైన ముదురు ఆకుపచ్చన, లోన ముత్యపు తెల్లన, శరీరానికి చలువను చేకూర్చు, చక్కెరను నివారించు, దీని పీచు చుట్టరికంతో పోల్చు. ఆడవాళ్ళకి 2, మగవాళ్ళకి 1. మనసా? పొడుపు కథలు స్టార్ట్ చేశారా మేడం? అవును, పొడుపు కథలు స్టార్ట్ చేయమన్నారు, సో అందుకే స్టార్ట్ చేశాం. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పైన ముదురు ఆకుపచ్చన, లోన ముత్యపు తెల్లన, శరీరానికి చలువని చేకూర్చు, చక్కెరను నివారించు, దీని పీచు చుట్టరికంతో పోల్చు. 8 మెంబర్ చూస్తున్నారు, లైక్ చేయండి. స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది. హైలో ఉండకండి, కమెంట్ చేయండి. పుచ్చకాయ కాదు మెహబూబ్ గారు, పుచ్చకాయ కాదు. మనం దీన్ని కర్రీ చేసుకొని తింటాం. సీతాఫలం కాయండి బాపూజీ గారు. హాయ్ హాయ్. ఎస్, బీరకాయ కరెక్ట్ ఆన్సర్. బీరకాయ. ఈ రోజైనా రెస్ట్ ఇవ్వలేదా మీకు వీళ్ళు? హాయ్ చిల్లమ్మ, బాగున్నావా? బాగున్నానండి చిరంజీవి గారు. మీరు ఎలా ఉన్నారు? లైవ్కి రావట్లేదు. తిన్నానండి, మీరు తిన్నారా? ఓకే, నెక్స్ట్ పొడుపు కదా. పైన చూస్తే అందమైన బొంగరం, లోన చూస్తే ఎర్రని రుధిరం, రక్త అభివృద్ధికి తింటాం మనం అందరం. ఏంటది? పైన చూస్తే అందమైన బొంగరం, ఎస్, బీట్రూట్ కరెక్ట్. బీట్రూట్ కరెక్ట్. యాపిల్ కాదు, బీట్రూట్. ఓకే, నెక్స్ట్ పొడుపు కదా. బీట్రూట్ కరెక్ట్. గోరుతో గిల్లితే గానీ పీచు రానంటుంది, నార తీయనిదే నన్ను మీరు తినలేరు అంటుంది, ఆరోగ్యానికి మంచి చేసే పీచు పదార్థం నాలో ఉందని అంటుంది. ఏంటది? గోరు గిల్లితే గానీ పీచు రానంటుంది. చిక్కుడుకాయనా? ఎస్, చిక్కుడుకాయ కరెక్ట్ ఆన్సర్. చిక్కుడుకాయ. ఓకే, నెక్స్ట్ పొడుపు కదా. చిక్కుడు. ఎస్, చిక్కుడు. ఓకే, పచ్చదనాల బుల్లికాయ, పండిందంటే ఎరుపు ఛాయ, విటమిన్ ఖనిజాల మాయ, అందమైన పెదవులను దీనితో పోల్చుతారాయ. ఏంటది? పార్వతి గారి క్లాప్స్. పచ్చదనాల బుల్లికాయ, పండిందంటే ఎరుపు ఛాయ, విటమిన్ ఖనిజాల మాయ, అందమైన పెదవులను దీనితో పోల్చు. కాదు, పుచ్చకాయ కాదండి బాపూజీ గారు.